మమ నామ ఉమేష్ త్రివేది. హరి ఓం. సంస్కృత భారతి కార్యకర్త నేను. సంస్కృత భాష ప్రచార కార్యక్రమాల లోపల నేను కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈ తెలంగాణ ప్రాంతంలో జిల్లాలు తిరుగుతుంటాను. సంస్కృత భాష ఒకప్పుడు భారతదేశంలో సాధారణ జనభాషగా ఉండేది. అంటే సాధారణ ప్రజలందరూ కూడా సంస్కృతంలో మాట్లాడుకునే వాళ్ళు అని మన ప్రాచీన గ్రంథాలు, ఈ చరిత్ర గ్రంథాల లోపల మనకు స్పష్టంగా తెలుస్తుంది మనకి. కాబట్టి మరి భారతదేశానికి ఒక గుర్తింపు, మన సంస్కృతికి సంస్కృతం, ఈ రెండు కూడా చాలా అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయన్నమాట. భారతీయ సంస్కృతి, సంస్కృతం. మన ప్రాచీన గ్రంథాలు అన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. మన విజ్ఞాన గ్రంథాలు, ఖగోళ శాస్త్ర గ్రంథాలు అన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. కాబట్టి సంస్కృత భాషను భారతదేశంలో అన్ని భాషలకు తల్లి భాషగా, మాతృభాషగా ఈ దేశంలో ఉండిందనమాట. మరి అలాంటి యొక్క భాష క్రమక్రమంగా లుప్తమైపోయింది. మన దేశం మీద విదేశీ దండయాత్రలు కావచ్చు, మనము మన యొక్క భాషలను మనం గౌరవించకపోవడం వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు. కాబట్టి సంస్కృత భారతి ఏం చేస్తుందంటే మన దేశం లోపల తిరిగి భారతదేశ ప్రజలందరూ కూడా సంస్కృతాన్ని తిరిగి తమ వ్యవహార భాషగా ప్రజలు చేసుకోవాలనే ప్రయత్నము శిక్షణ ఇస్తుందన్నమాట. అంటే ఎక్కడైతే ఒక 10-15 మంది బాలబాలికలు సిద్ధంగా ఉంటారో వాళ్ళ దగ్గరికే మన కార్యకర్తలు వెళ్తారు. ఆటపాటలతోని సంస్కృతాన్ని నేర్పిస్తారు. ఇదేదో పాఠశాలకు వెళ్ళాము నేర్చుకుంటున్నాము అనే భావన కాకుండా ఆటపాటలతోనే పిల్లలతోని సంస్కృతంలో 10 రోజుల్లోనే మాట్లాడించగలిగేటువంటి ఒక ప్రయత్నము మనం చేస్తున్నాం. అందులో విజయవంతంగా ఈ దేశంలో కొన్ని వేల సంస్కృత శిబిరాలు ఈనాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహించడం జరిగింది. ఈ దేశం లోపల సంస్కృత భారతి ప్రయత్న కారణంగా సుమారుగా 1.5 కోటి మంది ఈనాడు భారతదేశంలో సంస్కృతంలో మాట్లాడగలుగుతున్నారు. అంటే వీళ్ళందరూ సంస్కృత పండితులని కాదు, సంస్కృతంలో మాట్లాడగలగడం వీళ్ళందరినీ కూడా అలాగా తయారు చేయగలుగుతున్నారు. కాబట్టి ఎన్నో విద్యా సంస్థలు, ఎన్నో గురుకులాలు, ఎన్నో విశ్వవిద్యాలయాలు సంస్కృత భాషను బోధిస్తున్నాయి. అయినా కూడా ప్రజల లోపల ఈ సంస్కృతం వ్యవహార భాషగా ఈనాడు దేశం లోపల స్వతంత్రం వచ్చి ఇంతకాలమైనా కూడా కాలేకపోయింది. కానీ సంస్కృత భారతి ద్వారా ఎక్కడైతే 10-20 మంది సిద్ధంగా ఉంటారో సంస్కృతం నేర్చుకోవడానికి, అక్కడికే మన కార్యకర్తలు వెళ్ళి నేర్పిస్తారన్నమాట. ఆ విధంగా ఈ సంస్కృత శిబిరాలను 10 రోజుల సంస్కృత శిబిరం, రోజు 2 గంటలు 10 రోజులు మమ నామ, భవతః నామ, భవత్యాహ నామ అని ఇలాంటి చిన్న చిన్న వ్యవహార భాషా పదాలను నేర్పిస్తూ ఈ దేశం మొత్తం మీద కూడా కొన్ని ఆదర్శ గ్రామాలు, సంస్కృత గ్రామాలను కూడా సంస్కృత భారతి నిర్మాణం చేసింది. కర్ణాటకలో మత్తూరు, హొసహళ్ళి, తర్వాత ఈ దేశం లోపల మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో, రాజస్థాన్లో ఒక్కొక్క మోడల్ విలేజెస్, అంటే సంస్కృత గ్రామాలు, అంటే ఆ గ్రామంలో ఉన్న రైతు, కూలి, జమీందారు అందరూ కూడా సంస్కృతంలో మాట్లాడగలుగుతారు. అలాంటి గ్రామాలను ఈనాడు దేశం లోపల సంస్కృత భారతి ద్వారా ఒక 8 గ్రామాలు, మోడల్ విలేజెస్ను తయారు చేయడం జరిగిందనమాట. ఇలాంటి ఈ యొక్క సంస్కృత భాషా ఉద్యమం ఇది స్వచ్ఛంద సేవ ద్వారా జరుగుతున్న ఉద్యమం. దీని వెనకాల ఏ ప్రభుత్వ ఫండ్స్తోనో, ఈ విదేశీ ఫండ్స్తోనో ఈ యొక్క కార్యక్రమం జరగట్లేదు. ఇది కేవలం స్వచ్ఛందంగా స్వయంగా ప్రేరితులైనటువంటి కార్యకర్తలు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అలా ప్రయత్నం చేస్తూ మహిళలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క సంస్కృత భారతిలో ఎన్నో విభాగాలు ఉన్నాయి, ఆయామాలు. భగవద్గీత కేంద్రాలు ఉన్నాయి, బాల కేంద్రాలు ఉన్నాయి, ఆ తర్వాత స్తోత్ర పాఠన కేంద్రాలు ఉన్నాయి, సాప్తాహిక మేళనం అంటే వారం కలిసి వీక్లీ గ్యాదరింగ్స్ ద్వారా సంస్కృతం నేర్చుకోవడం, ఇలాగా రకరకాల భిన్న ప్రయోగాలు చేస్తున్నాం. వాటి ద్వారా ఈ దేశంలో ఉన్న అందరికీ కూడా, అన్ని వర్గాల వాళ్ళకి, ఒకప్పుడు కేవలం పండితుల భాష, ఇది ఏదో అర్చకుల భాష, ఒక గొప్ప వర్గానికి సంబంధించిన భాష, ఇది ఒక కావ్య భాష అనేటువంటి భావన ఉండింది ఈ దేశంలో. అలాంటిది ఇప్పుడున్నదనమాట. కానీ అలా కాకుండా
ఇది సామాన్య జనభాషగా పూర్వం ఉండింది కదా. కాబట్టి అలాంటి స్థితిని తిరిగి పొందాలి, తిరిగి తీసుకురావాలనే ప్రయత్నము సంస్కృత భారతి ద్వారా జరుగుతుంది. ఆ ప్రయత్నంలోనే నా ముందు ఉన్నటువంటి ఒక విద్యార్థిని వింధ్యవాసిని అనే యొక్క ముదిగొండ శివప్రసాద్ గారి వారి మనమరాలు ఈ అమ్మాయి. ఈ మధ్యనే సంస్కృతాన్ని నేర్చుకున్నది. అమ్మాయి ఎంఏ సంస్కృతం చేస్తున్నది, కానీ సంస్కృతంలో మాట్లాడడం రాకపోయేది అమ్మాయికి. అలాంటి అమ్మాయి కేవలం 10 రోజుల సంస్కృత శిక్షణా శిబిరానికి వెళ్ళొచ్చి తర్వాత అమ్మాయి సంస్కృతంలో మాట్లాడుతున్నది, సంస్కృతంలో పాఠాలు కూడా చెప్తున్నది. చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు కూడా సంస్కృతంలో మాట్లాడేటట్టుగా ఆ అమ్మాయి ఇప్పుడు అందరికి కూడా పాఠాలు కూడా చెప్పగలుగుతుంది. అంటే మనందరి యొక్క నరాల్లో రక్తంలో కణం లోపల కూడా ఈ యొక్క సంస్కృత భాష ఉన్నది. దాన్ని కొద్దిగా మనం మేల్కొల్పినట్టయితే ఈ దేశం లోపల తిరిగి ఒక నవోత్తేజము, ఒక ఉత్సాహము, ఒక మన ప్రాచీన పరంపర సంస్కృతి ఇదంతా కూడా తిరిగి మన దేశం లోపల వైభవపేతంగా వెలుగొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నా ముందున్నటువంటి అమ్మాయి తను నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా నేర్పిస్తున్నది అనమాట. తన ఇంట్లే ఒక వేదికగా చేసుకొని తన ఇంటికే అందరినీ పిలిపించుకొని తన ఇంట్లోనే ఆ అమ్మాయి అందరికి కూడా సంస్కృతం కూడా శిక్షణ ఇస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి ద్వారా మనం ఎలా సంస్కృతం నేర్చుకుందో ఒకసారి మనం చూద్దాం. భవత్యాహ నామ కిం? మమ నామ వింధ్యవాసిని. భవతి కిం పఠతి? అహం ఎంఏ ప్రథమ వర్షం పఠామి. భవత్యాహ ఎంఏ విషయం కిం? ఎంఏ సంస్కృతం ప్రథమ వర్షం. ఉత్తమం. భవత్యాహ పితుః నామ కిం? మమ పితుః నామ ఇంద్రశేఖరః. భవత్యాహ మాతుః నామ కిం? మమ మాతః నామ ఉషా జ్యోతిర్మయి. భవత్యాహ భగిన్యాహ నామ కిం? మమ భగిన్యాః నామ శ్రీవిద్యా షోడశి. భవత్యాహ వసత్యాహ బస్తీ నామ కిం? అస్మాకం బస్త్యాః నామ సిఈ కాలనీ. భవత్యాహ కళాశాలాయాః నామ కిం? మమ కళాశాలాయాః నామ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. ఉత్తమం. భవత్యాహ పితామహస్య నామ కిం? మమ పితామహస్య నామ ముదిగొండ శివప్రసాద్. ఉత్తమం. భవతి కుత్ర సంస్కృతం పఠితవతి? సంభాషణ సంస్కృతం కుత్ర పఠితవతి? అహం సంస్కృత భారత్యాః పఠితవతి. ఉత్తమం. కతి దిన పర్యంతం ఏవ భవతి సంస్కృతేన భాషణ సమర్థ అభవత్? ప్రథమం సప్తహ దిన, అనంతరం 12 దిన. అంటే కేవలం ఈ అమ్మాయి 2 సార్లు 2 శిబిరాలలో, ఒకసారి 7 రోజులు, ఇంకోసారి 12 రోజుల శిబిరంలో పాల్గొన్న మాత్రంగానే సంస్కృతంలో మాట్లాడము నేర్చుకుంది. సంస్కృతంలో బాలబాలికలకు పెద్దలకు శిక్షణ కూడా ఇవ్వగలుగుతుందన్నమాట. అంటే ఎంత సరళమైనటువంటి భాష చూడండి. సరళ భాషా సంస్కృతం, మధుర భాషా సంస్కృతం, మృదుల భాషా సంస్కృతం. కాబట్టి అలాంటి యొక్క సంస్కృత భాష మనందరి రక్తంలో కణంలో కూడా ఉన్నది. దాన్ని మనము మేలుకొల్పాలన్నమాట. ఆ మేలుకొల్పే ప్రయత్నం చేయడమే సంస్కృత భారతి ద్వారా జరుగుతున్నది. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. దీన్ని నేర్చుకోవడానికి ఏ విధమైన ఫీజు శుల్కము మనము చెల్లించాల్సిన అవసరము లేదు. ఉచితంగానే ఎక్కడైతే ప్రజలు సిద్ధంగా ఉంటారో నేర్చుకోవడానికి అక్కడికి మన సంస్కృత భారతి కార్యకర్తలు వెళ్ళి వాళ్లకు శిక్షణ ఇస్తుంటారన్నమాట. ఆటపాటల ద్వారా, చిన్న చిన్న సుభాషిత శ్లోకాల ద్వారా ఈ యొక్క సంస్కృత భాషను ఇస్తుంటారనమాట. వాణ్యేకా సమలంకరోతి పురుషం వాగ్భూషణం భూషణం అని ఒక శ్లోకం ఉంది. మనకు రేడియోలో ఒకప్పుడు సంస్కృత పాఠాలు వచ్చేవి. అందులో మొట్టమొదటి శ్లోకం ఒకటి చెప్తుండేవాళ్ళు. ఏం చెప్తుండేవాళ్ళు? ఆ శ్లోకం పేరు తెలుసా? కేయూరాణి విభూషయంతి పురుషం హారాణి
నేత్రోజ్వలాం న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్తజా వాణేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే మనల్ని మానవుణ్ణి అలంకరింపజేసేది ఏది అంటే మనం పూసుకునే రకరకాల కాస్మెటిక్స్ కాదు, మనం రకరకాల ఆభరణాలు మనం ఒంటికి పెట్టుకుంటుంటాం, అవన్నీ కాదు. మంచి మాట ఏదైతే ఉందో, చక్కని మాట, సంస్కరించబడిన మాట, అది మాత్రమే మనిషికి ఆభరణము అనే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క శ్లోకం, ఈ యొక్క పద్యము. దీన్ని మనము చిన్నప్పుడు మనకు రేడియోలో టీవీల్లో కూడా సంస్కృత భాష నేర్పించేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని నేర్పిస్తుండేవారు అన్నమాట. అంటే అంత చక్కని, అంటే తక్కువ పదాలతోని ఎక్కువ భావాన్ని వ్యక్తీకరించేటువంటి యొక్క భాష సంస్కృత భాష. సంస్కృత భాషలో మన దేశంలో ప్రాచీన గ్రంథాలు, మన ఋషులు మునులు చేసినటువంటి రీసెర్చ్ విషయాలు అన్నీ కూడా మన గ్రంథాల లోపల, తాళపత్ర గ్రంథాల లోపల నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. కాబట్టి వాటిని అన్ని చదివి వాటిని ప్రజలందరికీ అందించాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడున్నటువంటి నవతరం, యువతరానిది అన్నమాట. కాబట్టి మనము మనదైనటువంటి గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు ఏ భాషలో ఉన్నాయో వాటన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకే అమెరికాలో నాసా లోపల కూడా రీసెర్చ్ చేసే వాళ్లకు సంస్కృత భాష తప్పనిసరి చేశారు. జర్మనీలో 15 సంస్కృత యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే విదేశీయులు గుర్తించారు, కానీ మనం ఇంకా మన భారతీయులు మనం గుర్తించట్లేదు. కాబట్టి మనకంటూ ఒక భాష, చక్కని భాష ఉంది. దాన్ని మనందరం కలిసి మంచిగా ఆటపాటలతోని రోజు ఒక గంట, అరగంట సేపు అధ్యయనం చేయడం వల్ల మనము మన భాషను తిరిగి మళ్ళా మన జనభాషగా చేసుకోగలుగుతాము. అలాంటి యొక్క ప్రయత్నానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. భారతీయులందరూ కూడా జాతి, మత, కుల వివక్ష లేకుండా అందరూ కూడా ఒకప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేయాలని మీ అందరితో మనవి చేయడానికి ఒక సంస్కృత భారతి కార్యకర్తగా నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని, వింధ్యవాసిని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాము. ధన్యవాదాలు.